సోషల్, ఫిజిక్స్, ఇంతే కాకుండా నన్ను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మ్యాథ్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. చాప్టర్స్ చెప్పకుండా ఈ టైం టేబుల్తో ఎందుకు వచ్చాడు అని మీ అందరికి అనిపించవచ్చు, కానీ మ్యాథమెటిక్స్కి ఒక సపరేట్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. 100కు 100 తెచ్చేటోళ్ళే కాకుండా 99, 95, 80 వచ్చినా చాలనుకునే యావరేజ్ స్టూడెంట్ నేను మర్చిపోవట్లేదు. నేను టాపర్ అనుకునే మీరు కూడా ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే 99 దాటిన తర్వాతే 100 వస్తుంది. మ్యాథ్స్ యొక్క 45 డేస్ పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ టైం టేబుల్. 99 దగ్గరకు వచ్చి 100 కూడా తేలని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందరకు తీసుకురావడం జరిగింది. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఇంటికి వెళ్ళాను, ప్రశాంతంగా టైం స్పెండ్ చేశాను ఇంట్లో వాళ్ళతో. మరింత రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మీ ముందరకు వచ్చేసాను. వస్తూ సోషల్, ఫిజిక్స్, ఇంతే కాకుండా నన్ను మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మ్యాథ్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. సరే వచ్చాడు, మ్యాథ్స్లో కంటెంట్ చెప్పకుండా, చాప్టర్స్ చెప్పకుండా ఈ టైం టేబుల్తో ఎందుకు వచ్చాడు అని మీ అందరికి అనిపించవచ్చు. ఇంకా నైట్ మోడ్స్లో మ్యాథ్స్ కూడా మొదలవుతోంది, కానీ దాన్ని కూడా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోకుండా ఏదో ఫోన్ ఎత్తుకున్నప్పుడు లైవ్ కనపడింది, లైవ్ నొక్కినప్పుడు నైట్ మోడ్ నడుస్తుంది, ఏదో సబ్జెక్ట్ నడుస్తుంది, ఫాలో అయిపోయినామంటే అది థియరిటికల్ సబ్జెక్ట్స్కి జరిగిపోతాయి. కానీ మ్యాథమెటిక్స్కి ఒక సపరేట్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. అది క్యాల్కులేషన్స్తో కూడి ఉంటుంది, మన బ్రెయిన్ అనలిటిక్స్తో కూడి ఉంటుంది. థియరిటికల్ సబ్జెక్ట్స్ నువ్వు ఒక్కసారి చదువుకోవచ్చు, ఓన్గా అర్థం చేసుకొని రాయొచ్చు, కానీ మ్యాథ్స్ అలా కాదు. ప్రాక్టీస్ అనేది 100% కంపల్సరీ. అలాంటి ప్రాక్టీస్ని కూడా మనం క్రమబద్ధంగా పర్ఫెక్ట్గా ముందరికి సాగిస్తేనే మ్యాథ్స్లో 100% రిజల్ట్ మనం చూడగలుగుతాం, ఆర్ఎల్స్ 99 మార్క్స్ కూడా చూడగలుగుతాం. ఎందుకు సార్ ఎప్పుడు 100కి 100, 600కి 600 అంటూ ఉంటారు, కానీ చాలామంది 100కు 100 తెచ్చేటోళ్ళే కాకుండా 99, 95, 80 వచ్చినా చాలనుకునే యావరేజ్ స్టూడెంట్స్ నేను మర్చిపోవట్లేదు. వాళ్ళ కోసమే ఈ వీడియో. కానీ టాపర్స్, నేను టాపర్ అనుకునే మీరు కూడా ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే 99 దాటిన తర్వాతే 100 వస్తుంది. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు 8, 9, 10. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాథ్స్ యొక్క 45 డేస్ పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ టైం టేబుల్ టు స్కోర్ 99 అవుట్ ఆఫ్ 100. ఎలాగో చెప్తాను వినండి. మనం డిసెంబర్ ప్లానర్ని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం కాదనట్ల. దాంట్లో మ్యాథ్స్కి నేను సపరేట్గా ఎందుకు వీడియో తీసుకొస్తున్నానంటే, ఇవాళ నైట్ నుంచి మ్యాథ్స్ నైట్ మోడ్ కూడా స్టార్ట్ అవబోతోంది. దాన్ని నేను ఎలా డివైడ్ చేశానంటే, వెయిటేజ్ ఉన్న, హై వెయిటేజ్ ఉన్న బిగ్ చాప్టర్ని లో వెయిటేజ్ ఉన్న ఒక 2 స్మాల్ చాప్టర్స్తో కంబైన్ చేసి 3 చాప్టర్స్గా డీల్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఎంటైర్ సెమిస్టర్ 1 బుక్ని ఒక్క రోజులో నైట్లో మనం ఫినిష్ చేయలేం, అది మీకు తెలుసు, నాకు తెలుసు. అలానే ఒక 10-15 చాప్టర్స్ లేదా 10 చాప్టర్స్, 5 చాప్టర్స్ కూడా ఒక్క రోజులో ఫినిష్ చేయలేం. ఒక్క చాప్టర్లోనే చాలా ఎక్సర్సైజెస్, చాలా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న హై వెయిటేజ్ చాప్టర్కి, తక్కువ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న లో వెయిట్ చాప్టర్స్ రెండింటిని కంబైన్ చేసాం అనుకోండి, అప్పుడు ఒక్క నైట్ మోడ్లో మనం 3 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా ఫినిష్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగని మనం క్రమబద్ధంగా ఫాలో అయినామంటే 5 నైట్ మోడ్స్, 5 3 జార్ 15 చాప్టర్స్. ఏపీ వాళ్ళకైనా 14 చాప్టర్సే ఉంది, తెలంగాణ వాళ్ళకైనా 14 చాప్టర్సే ఉంది. దాంట్లో చాలా అంటే చాలా చాప్టర్స్ కామన్గా ఉన్నాయి. సో కామన్గా ఉండే చాప్టర్స్ మీ అందరూ కామన్గా అటెండ్ అవ్వచ్చు, సపరేట్గా ఉండే చాప్టర్స్ సపరేట్గా అటెండ్ అవ్వచ్చు. సో దీని ఒక ప్రాపర్ టైం టేబుల్ వేలో చెప్తే మీరు క్లారిటీగా నోట్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారు. మ్యాథ్స్ని డిఫికల్టీగా ఫీల్ అయ్యేటోళ్ళు, 99 దగ్గరకు వచ్చి 100 కూడా తేలని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందరకు తీసుకురావడం జరిగింది. సో ఈ భాగంలో ఈ టైం టేబుల్ యొక్క 45 డేస్ టైం టేబుల్ యొక్క స్ట్రాటజిక్ టైం టేబుల్లో భాగంగా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఫార్ములాస్. ఈ 45 డేస్ ప్రతిరోజు ఫార్ములాస్ రాసుకోండి. అంటే లైక్ ఒక చాప్టర్ తీసుకోండి, 45 డేస్ రోజుకి ఒక చాప్టర్ తీసుకొని, లేదా ఒక్క రోజు ఒక నైట్ మోడ్ నేను చేశాను అనుకోండి, ఆ నైట్ మోడ్ 3 చాప్టర్స్ చేస్తే నెక్స్ట్ నైట్ మోడ్కి ఒక 1 వీకో 2 డేసో 3 డేసో గ్యాప్ ఉంటే ఈ 3 డేస్లో మీరు ఆ 3 చాప్టర్స్ నుంచి ఫిల్టర్ చేసి ఫార్ములాస్ని పక్కన రాసుకోండి. ఆ ఫార్ములాస్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా దాన్ని రిమైండ్ చేసుకుంటూ, రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఇదే మీరు చేయాల్సిన స్టెప్ 1. స్టెప్ 1 చాలా సింపుల్గా ఉంది కదా, మరి స్టెప్ 2 ఏంటో చూద్దాం. స్టెప్ 2 ఏంటంటే, నైట్ మోడ్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ మంత్లో 5 నైట్ మోడ్స్ మ్యాథ్స్ ఫినిష్. డిసెంబర్లో నేను చెప్పాను నేను ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తాను అన్నిటిని ఫినిష్ చేస్తాను. ఏపీకి సంబంధించిన 4 టెక్స్ట్ బుక్స్ ఆఫ్ సోషల్ ఈ డిసెంబర్లో అయిపోతుందని చెప్పాను, అవుతుంది. తెలంగాణకు సంబంధించిన సోషల్ ఈ డిసెంబర్లో అవుతుందన్నాను, అవుతుంది. ఫిజిక్స్ కూడా బోత్ స్టేట్స్కి అవుతుంది.
కెమిస్ట్రీ కూడా నైట్ మోడ్స్ అయితే అవుతుంది. అలానే మ్యాథ్స్ కూడా ఖచ్చితంగా అవుతుంది. 5 nights 5 3 jar 15 చాప్టర్స్, మీకు ఉండేవి 14 చాప్టర్స్ కంపల్సరీ ఫినిష్ అవుతుంది. మీరు దాన్ని మిస్ అవ్వకండి. ఏ రోజు నైట్ మోడ్ ఉంటుందో మ్యాథ్స్కి నాకు ఇప్పటికి క్లారిటీ ఉండదు. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది. ఒక 1 డేకి ముందే కూడా ప్రయర్గా అప్డేట్ రావచ్చు. దానికి మీరు రెడీగా ఉండొచ్చు. ఆ రోజు నేను ఏ 3 చాప్టర్స్ చెప్పబోతున్నానో దాన్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినారంటే ఖచ్చితంగా ఆ 3 చాప్టర్స్ తర్వాత ఇంకో 3 చాప్టర్స్ స్టార్ట్ చేయడానికి ఒక 3-4 days పడుతుంది. ఈ 4 daysలో మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఏంటి, నైట్ మోడ్లోనే ఎక్స్టెన్సివ్ కవరేజ్ ఉంటుంది. ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లం, ప్రతి ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ప్రతి మోడల్ ప్రాబ్లం, అన్ని ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ అన్నీ నేను నైట్ మోడ్లో కవర్ చేస్తాను. మీరేం చేయాలి, రివిజన్. మీరేం చేయాలి, ప్రాక్టీస్. నైట్ మోడ్స్ మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఓకేనా, డన్. నెక్స్ట్ ఏంటంటే ఈ 45 రోజుల్లో మీరు చేయాల్సింది, ఈ 45 రోజుల్లోనే 45 రోజులు అంటే ఇప్పటి నుంచి చేసుకుంటే కూడా సంక్రాంతి అనుకోండి అబ్బా. సో సంక్రాంతికి ముందు వరకు మనం కష్టపడినాం అనుకోండి, సంక్రాంతి రోజు నాటుకోడి రాగి సంగటి జమ్మని తినొచ్చు. ఇప్పుడు మనం కష్టపడలేదు అనుకోండి, ముద్ద తిగదు. ఆ రోజు పండగ రోజు భయంగా ఉంటుంది, ఎగ్జామ్కి దగ్గర పడుతున్నామని. కాబట్టి 45 days ఆఫ్ మ్యాథ్స్ టైం టేబుల్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా 45 days టైం టేబుల్ నేను తీసుకొస్తాను. నాది బాధ్యత, ఫాలో అవ్వడం మీ బాధ్యత. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మినిమం 5 years మనం ఫాలో అవ్వాలి. లాస్ట్ 5 years ఎందుకు అంటే, లాస్ట్ 5 years ప్రీవియస్ పేపర్స్ని ఎవరైతే ఫాలో అవుతారో 10 to 15 marks వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు. ఖచ్చితంగా రిపీటెడ్ వచ్చేస్తుంది అబ్బా. ఒక బిట్ 1 mark బిట్ వచ్చినా హ్యాపీ. ఒక 4 marks క్వశ్చన్, 6 marks క్వశ్చన్, అట్టే క్వశ్చనే దిగిపోతుంది విత్ వాల్యూస్. నిజం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంత పవర్ఫుల్. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ వచ్చింది ప్రీవియస్ ఇయర్ పేపర్లో, ఆ క్వశ్చన్ ఒక నెంబర్ మారచ్చు అంతేమో, సబ్స్టిట్యూషన్ మెథడే రావచ్చేమో. కాబట్టి పాస్ట్ 5 years ప్రీవియస్ మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిని మీరు ఫాలో అవ్వండి. మీకు ఆ మోడల్ పేపర్స్ కావాలన్నా కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోండి, యాక్సెస్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. నేను కూడా ఒక నైట్ మోడ్లో ఆల్ మోడల్ పేపర్స్ని కూడా నేను చేయడానికి ప్రయత్నించడం కాదు, చేస్తాను 100%. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఒకటే చేస్తే సరిపోదు. ఈ ఇయర్ మీరు FA1 ఎగ్జామ్తో మొదలెట్టి ప్రీ పబ్లిక్ పేపర్ ఫిబ్రవరిలో రాస్తారు కదా, అప్పటి వరకు ఉన్న ఆల్ పేపర్స్ని ఎగ్జామ్ రానాక చింపి పాడేయడము, మడిచి బాల్స్ ఆడుకోవడము. క్రికెట్ మనం ఆడతాం స్కూల్లో, మనకు తెలుసు. ఒకడు ఫ్రెండ్ ప్యాడ్ ఎత్తుకుంటాడు, బ్యాట్ లాగా పేపర్ని చుట్టి టేప్ చుట్టేసి దాంతోనే బాల్ ఆడతాం చాలా మంది. నేను కూడా ఆడేటోని. క్వశ్చన్ పేపర్స్తో మాత్రం ఆడద్దండి రా. FA1 పేపర్ నుంచి ప్రీ పబ్లిక్ పేపర్ వరకు మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆ పేపర్స్ అన్నింటినీ సేఫ్గా కలెక్ట్ చేసుకొని ఈ 45 daysలో ప్రీ పబ్లిక్ రాదు, కానీ దానికి ముందు వరకు FA1 నుంచి దీనికి ముందు వరకు ఉన్న పేపర్స్ అన్నింటినీ సాల్వ్ చేయండి. వీటిల్లోంచి ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు 100% అలానే దిగిపోతాయి, విత్ వాల్యూస్ అలానే దిగిపోతాయి. సో 50% లేదా 30 to 50% ఆఫ్ ద మార్క్స్ మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఈ ఇయర్ మీరు రాసిన మోడల్ పేపర్స్, స్లిప్ టెస్ట్లు, FA1లు, SA1లు, ప్రీ పబ్లిక్ పేపర్స్ అన్నిటిలోంచి దిగిపోతుంది. సో మీరు చదువుకోవాల్సింది 60% మాత్రమే, నన్ను నమ్మండి. సో ఇది ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన సింపుల్ 45 days స్టడీ ప్లాన్. నేనేం హార్డ్గా తీసుకురాలి, అవి చేయండి ఇవి చేయండి ప్రాక్టీస్ చేయండి, రోజుకు ఒక 20-30 పేపర్లు రఫ్ రాయండి, నాకు టెలిగ్రామ్లో పెట్టండి అని నేను అనట్లా. నేను సింపుల్గా ఒకటే చెప్పిన, కూల్గా, టెన్షన్ పడకండి, కూల్గా ఈ 4-5 స్టెప్పుల్ని రాసుకొని రోజు ఆ డేట్లో టిక్. ఈ 4 నేను ఈరోజు చేసినాను, టిక్. ఇంకో రోజు కూడా ఈ 4 స్టెప్స్ నేను ఫాలో అయినా, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా టిక్ పెట్టుకోండి. ఏదైనా ఫాలో అవ్వకపోతే రాంగ్ పెట్టుకోండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. 45 రోజుల తర్వాత మీరు మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అవుతారు. ఈ 45 రోజుల్లో మిమ్మల్ని మ్యాథ్స్లో ఎక్స్పెక్ట్ చేయడం బాధ్యత నాది, నన్ను నమ్మండి. 110%. గ్యాప్ వచ్చింది, గ్యాప్ రాలా, నేను తీసుకోవాలా, అదే వచ్చేసింది. కానీ ఇంక నుంచి ఆ గ్యాప్ రాదు. డిసెంబర్ ప్లానర్ మనం ఎంత హైప్తో అయితే స్టార్ట్ చేసామో ఇంకా పెరుగుతుందే కానీ అంచనాలు తగ్గడం ఉండదు, నన్ను నమ్మండి. 100% నైట్ మోడ్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెషన్స్. ఓకేనా, ఓన్లీ లెజెండ్స్ కెన్ డూ ఇట్. ఐ హోప్ యు ఆర్ ఆల్ లెజెండ్స్. ఉంటాను, బాయ్.